ఆయనతోటి కలిసి ఉండడం అనేటువంటిది ఇవాళ ఇదొక అదృష్టం. ఇటువంటి నాయకులందరూ ఇవాళ ఈ వేదిక మీద ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ మనవాళ్లే. ధనంజయ రెడ్డి గారు కానీ, విజయరామరెడ్డి గారు కానీ, గిరినాయుడు గారు కానీ, అలాగే కేశవ్ చౌదరి కానీ, జనార్దన్ నాయుడు గారు కానీ, అలాగే సుబ్బరాయలు కానీ, వీళ్ళందరూ ఇవాళ ఉన్నత పదవుల్లోకి వచ్చి ఉన్నత స్థాయిలో ఉన్నారు అని అంటే దీనికి అంతా కారణం ఒక్కటే, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చూపినటువంటి చొరవ, వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, వారు తీసుకున్న నిర్ణయం, 1982లో చేసినటువంటి ప్రతిజ్ఞ, 83లో ప్రభుత్వంలోకి వచ్చి ప్రజాసేవకు అంకితమైనటువంటి మహద్భాగ్యం ఆనాడు ఆ మహనీయుడు తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, సామాన్యులకి కల్పించినటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రం విడిపోయినప్పటికీ గ్రామ స్థాయిలో ప్రతి కుటుంబంలో వేళ్ళూనుకున్న పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ. ఒకప్పుడు ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇవాళ జాతీయ పార్టీగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారి సహచర్యంతో, పల్లా శ్రీనివాసరావు గారి యొక్క కార్యదక్షతతో ఈనాడు మన పార్టీ బలోపేతమైంది. ఇవాళ జాతీయ పార్టీలు కూడా తెలుగుదేశం పార్టీ వైపు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వైపు, యువగళం నాయకుడైనటువంటి లోకేష్ బాబు గారి యొక్క సహచర్యం కొరకు ఎదురు చూస్తున్నాయంటే అతిశయోక్తి లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. కలువాయి, రాపూరు, సైదాపురం ఈ 3 మండలాలు ఒకప్పుడు తీరని అన్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. దాన్ని సరిచేయలేనటువంటి పరిస్థితికి వెళ్ళాం. తర్వాత 2వ దఫా మళ్ళీ ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఒక అన్యాయం జరిగింది. అన్యాయం జరిగినప్పుడు మరి ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా నాయకత్వంతో ఎదురుడ్డి పోరాడి మళ్ళీ వాళ్ళకి న్యాయం చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చాం. ఇవాళ అధికారికంగా ప్రకటించిన దాంట్లో ఎందుకు వచ్చిందో తెలియదు, లేని సమస్యను కొత్తగా తెచ్చి మన పార్టీకి తెచ్చిపెట్టారు. అది మళ్ళీ ఆ 3 మండలాలని నోటిఫికేషన్లో, బైఫర్కేషన్లో చేర్చడం. ఎక్కడ పొరపాటు జరిగినా ఆ పొరపాటును సరిచేసుకోవడానికి ఇవాళ ఆ మహజర్ కూడా ముఖ్యమంత్రి గారి కార్యాలయం చేరుస్తున్నాం. ఎందుకని రెవెన్యూ డివిజన్లో 3 మండలాలు ఉండాలంటే ఇవాళ ఈ 3 మండలాలు పోలీస్ డివిజన్ ఆత్మకూరులో పోలీస్ కలిసి పనిచేయాలి. అందుకని ఈ 3 మండలాలు కూడా ఆత్మకూరు సబ్ డివిజన్లో ఉన్నాయి. కాబట్టి ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లో ఉంచి నెల్లూరు జిల్లాలో ఉంటే భవిష్యత్తులో ఈ ప్రాంతానికి మంచి ఉపయోగం జరుగుతుందని ఒకటి. రాబోయేటువంటి ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆలోచనలో నియోజకవర్గాల బైఫర్కేషన్, డీలిమిటేషన్ వస్తే కూడా ఈ 3 మండలాలు ఒక ప్రాంతాల్లో, ఒక జిల్లాలో ఉంటే కొత్త నియోజకవర్గాల ఏర్పాట్లకు కానీ వీటి అన్నిటికీ ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి ఇవాళ ఒక ఈ రిప్రజెంటేషన్ నేను ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి ఇప్పటికే పంపించాను. ఈరోజే ఇవాళ చివరి రోజు. అలాగే రెవెన్యూ మంత్రి గారి కార్యాలయానికి కూడా పంపాం. ఇక్కడ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూడా నేను ఇది పంపించడం జరిగింది. మా జిల్లా పార్టీ అధ్యక్షుడికి నెల్లూరు జిల్లాలోనే రాపూరు, కలువాయి, సైదాపురం 3 మండలాలు ఉండాలి. ఉండేదానికి ఉన్నటువంటి పరిస్థితులేంటి, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాలకి అవసరాలేంటి, అలాగే ఈ 3 ఒక జిల్లాలో ఒక రెవెన్యూ డివిజన్లో ఉండడానికి అవసరాలు, వాటి యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనే దానిలో ఇవాళ వ్యక్తిగతంగా నేను కూడా ఆ 3 మండలాల గురించి మా జిల్లా పార్టీ అధ్యక్షులకి ఇక్కడనే ఆ మహజర్ కూడా ఇస్తున్నాను. మరొక కాపీ జిల్లా కలెక్టర్ గారికి కూడా పంపడం జరుగుతుంది.